చైతన్య రథం వీక్షకులకు స్వాగతం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఆహార శుద్ధి పరిశ్రమ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్లను కలిశారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వివిధ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణల గురించి వారికి వివరించారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ని కలిసి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అక్కడ ప్రజల చిరకాల కోరికని, అందువల్ల కర్నూలులో ధర్మాసనం ఏర్పాటుకు సహకరించాలని ఈ సందర్భంగా లోకేష్ కోరారు. న్యాయపరమైన అవసరాల కోసం ప్రస్తుతం రాయలసీమ ప్రజలు 500 కిలోమీటర్ల పైగా ప్రయాణించి రాజధానికి రావాల్సి వస్తోందని, ఈ సమస్యను అధిగమించడానికి కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయాలని యువగళం పాదయాత్ర సందర్భంగా రాయలసీమ ప్రజలు న్యాయవాదులు కోరారని, వారి ఆకాంక్షలు నెరవేర్చడానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. అలాగే రాష్ట్రంలో న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కోరారు. మంత్రి లోకేష్ కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంలో సాధించిన విజయాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న పనుల పురోగతి గురించి వివరించారు. ఈ నెల 21న ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరగబోయే అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్ల గురించి వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని వివరించి కొత్త ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని కోరారు. యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు. దాన్ని పరిశీలించిన హోంశాఖ మంత్రి అమిత్ షా సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపారంటూ లోకేష్ని ప్రత్యేకంగా అభినందించారు. చంద్రబాబు పాలనా అనుభవం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుందని, డబుల్ ఇంజిన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా ఇచ్చారు. మంత్రి లోకేష్ తన 2 రోజులు ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం తొలుత ఉపరాష్ట్రపతి జగదీష్ గారిని కలిశారు. అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు, సూచనలు అందించాలని ఉపరాష్ట్రపతిని కోరారు. దేశంలోనే తొలిసారిగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు గురించి ఆయనకు వివరించారు. అందుకు ఉపరాష్ట్రపతి స్పందిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు ముందుంటారని అభినందించారు. రాజధాని అమరావతి పనుల పురోగతిపైన ఆరా తీశారు. అందుకు లోకేష్ స్పందిస్తూ 64,000 కోట్లతో పనులు ప్రారంభించామని, వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో అంతర్జాతీయ యోగా కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయాల గురించి చర్చ జరిగినప్పుడు లోకేష్ ఈసారి తాను 40 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవని మంగళగిరిని ఎంచుకున్నట్లు ఉపరాష్ట్రపతి దృష్టికి తేగా, ఆయన కూడా తాను అలాంటి నియోజకవర్గాన్ని ఎంచుకుని పోరాడినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ ఉపరాష్ట్రపతికి యువగళం పాదయాత్ర అనుభవాల పుస్తకాన్ని అందజేశారు. దాన్ని చూసిన ఆయన పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం నింపినందుకు లోకేష్ని అభినందించారు. రాష్ట్రంలో ఏడాది కాలంలో ఎన్డీఏ కూటమి సాధించిన పురోగతిని వివరించి మరింత వేగవంతమైన అభివృద్ధి కోసం రాయలసీమలో ఆహార శుద్ధి యూనిట్ల అభివృద్ధికి సహకరించాలని పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ని కోరారు. మంత్రి లోకేష్ హార్టికల్చర్ హబ్గా ఉన్న రాయలసీమ ప్రాంతంలో ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటుకు సహకరించాలని, రాయలసీమలో మామిడి, అరటి, టమోటా, బత్తాయి, దానిమ్మ, ఇతర పండ్ల తోటలు పెద్ద ఎత్తున సాగవుతున్నాయని, పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి సందర్భంగా వివరించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా వారి కష్టాలు ప్రత్యక్షంగా చూశానని, ఆహార శుద్ధి పరిశ్రమ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే అక్కడ రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుందన్నారు లోకేష్. అందువల్ల ఈ రంగంలో పెట్టుబడులకు కేంద్ర తరపున సహకారం అందించాలని కోరారు. అందుకు చిరాగ్ పాస్వాన్ సానుకూలంగా స్పందించారు. తిరుపతి IIITలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి తాను వస్తున్నట్లు కేంద్ర మంత్రి లోకేష్ తెలిపారు. జూలై 11, 12 తేదీల్లో రాయలసీమకు వస్తానని, ఆ సమయంలో మీరు కూడా వస్తే క్షేత్రస్థాయిలో పర్యటించి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై అధ్యయనం చేయొచ్చని చెప్పారు. రైతులకు మేలు చేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి నారా లోకేష్కి భరోసా ఇచ్చారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. మొదటి రోజు కేంద్ర మంత్రులను కలవడం, అనేక హామీలు లభించడం, రాష్ట్రానికి మంత్రులు వచ్చే కార్యక్రమంలో వారికి ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు తెలిపారు మంత్రి నారా లోకేష్.